హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూందీ లడ్డుని ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి, జ్యూసీగా వస్తాయి. ముందుగా ఒక 1 kg శనగపిండి తీసుకున్నాం. అందులో వాటర్ పోసి ఇలా బాగా కలపాలి. ఇది నాననివ్వాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నానిపోతుంది. కన్సిస్టెంట్ ఇలా రావాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిల్లుల గంటలో పోసి ఇలా బూందీ చేసుకోవాలి. అవి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రాకూడదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే తీసేయాలి. ఇలా వచ్చిన తర్వాత తీసేయాలి. ఇలా మొత్తం పిండి అంతా చేసుకోవాలి. ఇది తీసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ని కొలిచి వేసుకోవాలి. శనగపిండి 3 గ్లాసులు అయింది. షుగర్ కూడా 3 గ్లాసులు తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒక 7 లేదా 8 యాలకులు దంచి పెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇందాక షుగర్ వేసుకున్న బాండీని గ్యాస్ మీద పెట్టుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేయాలి. ఈ షుగర్ సిరప్ తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అవుతుంది షుగర్ సిరప్. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు చూసుకోవాలి, తీగ పాకం వచ్చింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా రావాలి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని కొంచెం తీసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత మిగతాది మనం షుగర్ సిరప్లో వేయాలి. ఇప్పుడు ఇది బాగా కలపాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న బూందీని మిక్సీ చేసి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గీ వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. ఇక్కడ మేమైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసాము.
నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇది మీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా బూందీ లడ్డు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.